శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ పక్ష ప్రారంభం నుంచి శుక్రమౌఢ్యం నుంచి బయట రావడం వల్ల వ్యక్తిగతంగా ఈ రాశి వారికి కొన్ని విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వారిలో ఉన్నటువంటి నైపుణ్యం చాలా విపరీతంగా పెరగడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. తద్వారా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే సినిమా రంగంలో ఉన్నారో అంటే టీవీ మీడియా సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించడానికి తగిన గుర్తింపు రావడానికి ఇది కరెక్ట్ సమయం. అలాగే మిమ్మల్ని ప్రధానంగా తీసుకొని కొంతమంది నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ మిమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు. కొన్ని కొత్త అగ్రిమెంట్లు కూడా ఈ సమయంలో మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ గౌరవం గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా వారి యొక్క వృత్తి అంటే వారి యొక్క ప్రొఫెషన్ అన్నది మారడం జరుగుతూ ఉంటుంది. వారికి ఏదో విధంగా ప్రభుత్వ రంగంలో అవకాశం రావడం వల్ల అయితేనే ఒక ప్రముఖ సంస్థలో అవకాశం రావడం వల్ల అయితేనే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త వృత్తిని స్వీకరించడానికి ఈ రాబోయే ఈ 2 వారాల్లో జరిగే అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల ఇది మీరు ఊహించిన దానికన్నా అత్యంత ఎక్కువగా ఉంటుంది. మీ రెమ్యునేషన్ కూడా ఆ విధంగానే పెరుగుతూ ఉంటుంది. మీ జీవన విధానంలో కూడా లైఫ్ స్టైల్లో కూడా గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు కొన్ని కొత్త వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. వారిని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అంటే ఏదన్నా ఒక వ్యక్తి మంచి సక్సెస్లో ఉన్నప్పుడు చుట్టూ కొంతమంది చేరడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా పొగుడుతున్నప్పటికీ మంచిగా ఉన్నప్పుడు కూడా వారి స్వార్థం కూడా ఉపయోగించుకొని మిమ్మల్ని ఏదో విధంగా చీట్ చేయడం కానీ మోసం చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు మీతో పరిచయం పెంచుకున్నని మీతో ప్యారలల్గా ప్రయాణిస్తున్న వారిని కూడా మీరు అంత గట్టిగా నమ్మడం అన్నది అంత శ్రేయస్కరం అయితే కాదు. మరి లాభాధిపతి రవి కూడా 5వ స్థాన సంచారం వల్ల ఏ విధంగా కూడా మీరు ఈ సమయంలో ఈ స్పెక్యులేషన్ కానీ షేర్ మార్కెట్ కానీ వాటి సంబంధించిన విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది. ఇక ప్రధానంగా కుజుడు 4వ స్థానంలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల స్థిరాస్తులు కొనాలనే మీ ప్రయత్నం ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది. అంటే మీ పేరుతో కానీ మీ కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఏదో ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏదైనా ఒక పాత గృహం నుంచి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నివాసం నుంచి వేరొక కొత్త భవనంలోకి కానీ కొత్త ప్రదేశంలోకి కానీ మారడానికి ఇది సరిగ్గా మంచి సమయం. మీరు ఏదైనా జాతకుడికి కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు 6వ స్థాన సంచారంతో ఏదైనా నిరుద్యోగులు లాంటి వాళ్ళు మీరు ఎక్కడ కానీ వేరే విదేశంలో కానీ ఉన్న వాళ్ళైనా సరే కంప్లీట్గా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు కొత్త అవకాశాలు రాకపోవడం కానీ అలాగే మీరు కూడా పాత అవకాశాన్ని వదులుకోలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 5వ స్థానంలో ఈ ప్రధాన గ్రహాలన్నీ చేరాయో ఆటోమేటిక్గా వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా కొన్ని నిర్ణయాలు మీరు తీసుకొని ఒక నిర్ణయానికి రావడం వల్ల ప్రస్తుతం మీరు ఏదైనా వృత్తి మారాలనే ఆలోచనలో ఉన్నప్పుడు కంప్లీట్గా మీకు కొత్త ఉపాధి అవకాశాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సరే ఏదైనా కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిస్తున్న వారికి మీరు ఏదో ఊహించినట్టుగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఉద్యోగాలు అన్నవి ఈ సమయంలో మీకు రావడం కష్టమవుతుంటుంది. ఏదైనా ఒక సబార్డినేట్ గానో ఎవరికైనా ఒక అసిస్టెంట్ గానో ఒక చిన్న స్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అది ముందుగా చేరిపోవడం వల్ల అంచెలంచెలుగా మీరు జీవితంలో పైకి వెదగడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే లాభస్థానంలో కేతుగ్రహ ప్రభావం వల్ల
చాలా మేధావులు, ప్రతి విషయంలో కూడా చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులు మిమ్మల్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అది ఒక గురు రూపంలో అవ్వచ్చు, ఒక డైరెక్టర్ రూపంలో అవ్వచ్చు, ఒక తండ్రి గారి రూపంలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా మీ పెద్దవారు చెప్పినటువంటిది, మీ మార్గదర్శకులు చెప్పే విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మీ యొక్క సొంత నిర్ణయాలు అన్నవి ఈ సమయంలో చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అందువల్ల మీ సొంత నిర్ణయాల కన్నా మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క నిర్ణయాలు తీసుకొని ఫాలో అవ్వడం వల్ల కంపల్సరిగా మీరు చేపట్టిన కార్యక్రమాల్లో సంపూర్ణ విజయం పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా, ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు, మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటి సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ, పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 300 గ్రాములు, అంటే ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ దేవబ్రహ్మాల సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని, కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో, క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ, మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి, శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపిక్కలు అవి కూడా కట్టచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.